శ్రీ గురుదత్త. జయ గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ భాగవతంలో జ్ఞానమైత్రేయం భగవంతుని తాలూకా సృజన లీల, ఇవాళ దీని గురించి మనం స్మరణం చేసుకుందాం. ముందుగా శ్రీకృష్ణ భగవానుడికి శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుంటూ ఇవాళ వెళదాం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఉద్ధవుడు వెళ్ళిపోయిన తరువాత విదురుడు వెళ్ళి హరిద్వారం చేరుకున్నాడు. అక్కడ పరమ పవిత్రుడు, యోగనిష్టాగరిష్ఠుడు, శ్రీకృష్ణ చరణారవింద విత్తుడు, శ్రీకృష్ణ చరణారవింద చిత్తుడు అయినటువంటి మైత్రేయుని దర్శించుకుని అతనికి నమస్కారం చేసి ఇలా అన్నాడు: అయ్యా మునీంద్ర, సుఖాన్ని కోరుకుని మానవులంతమంది కూడా అనేకమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి చివరికి మిగిలింది దుఃఖమే. కాబట్టి ఎందుచేత క్రియారహితుడైనటువంటి భగవంతుడు తనకు తాను ఎందుకు అలా సృష్టించుకున్నాడు, ఎలా సృష్టించుకున్నాడు, సృష్టి స్థితి లయ కార్యాలని ఎలా నిర్వహిస్తున్నాడు అని అడిగాడు. అయితే శ్రీమన్నారాయణుడు కథలు వినడానికి నా మనస్సు తహతహలాడుతున్నది, నా పట్ల కరుణించి నాకు తత్వజ్ఞాన బోధ చెయ్యవా అని వేడుకున్నాడు. అప్పుడు మైత్రేయ మహర్షి ఎంతో సంతోషించి ఇలా అన్నాడు: ఓ పుణ్యాత్ముడా, నువ్వు సాక్షాత్తు యమధర్మరాజువి. నువ్వు శ్రీమన్నారాయణుడికి ఎంతో ఇష్టడువి. అందుచేతనే శ్రీకృష్ణుడు నన్ను దగ్గరకు పిలిచి నీకు జ్ఞానబోధ చేయమని ఉపదేశించాడు. నాకు అజ్ఞానాన్నంతా తానే బోధించాడు. అయితే నాకు ఆ జ్ఞానాన్నంతా కూడా అతనే బోధించాడు. అందుచేత నీకు నేనంతా శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే చెప్పాడో తూచా తప్పకుండా అంతా చెప్పింది చెప్తాను. నేను చెప్పబోయే విషయాలు విన్నవారికి సకల కళ్యాణ శుభాలు కలుగుతాయి. సృష్టికి పూర్వం పరమేశ్వరుడొక్కడే ఉన్నాడు. ఏకం అనేకం అవ్వాలి అనే సంకల్పం అతనికి కలిగింది. వెంటనే అతని నుండి ఒక మహత్తరమైనటువంటి మాయాశక్తి అవిద్య రూపంతో ఉద్భవించింది. ఈ మాయ కాలచోదితం కాబట్టి అవ్యక్తమై ప్రకృతిగా పిలువబడింది. దీని నుంచి మహత్తత్వం పుట్టింది. దీని నుంచి కారణం, పంచభూతాలు, కార్యం, ఇంద్రియాలు, కర్త, మనస్సు ఏర్పడింది. వీటితో కూడి సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి అహంకారం ఏర్పడింది. ఆ తర్వాత సాత్విక అహంకారం వలన ఇంద్రియాల యొక్క, మనస్సుల యొక్క అధిదేవతా గణాలు ఉదయించి, రాజస అహంకారం వలన జ్ఞానేంద్రియాలు, చెవులు, చర్మము, కళ్ళు, నాలుక, ముక్కు, కర్మేంద్రియాలు, వాక్కు, చేతులు, కాళ్ళు, గుదము, ఉహ్యము ఇవి ఏర్పడ్డాయి. తామస అహంకారం వలన పంచతన్మాత్రలు అంటే ఏమిటివి? శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధం ఇవి పుట్టే. తర్వాత కాలం మాయా అంశయోగంతో భగవంతుని ఈ క్షణ ప్రభావంతో శబ్దం వలన ఆకాశం పుట్టింది. అలాగే ఆకాశం స్పర్శ తన్మాత్ర వలన వాయువు పుట్టింది. వాయువు ఆకాశంతో కలిసి కాలమాయాంశ యోగంతో భగవానుడు ఈ క్షణంతో రూపతన్మాత్రల వలన తేజస్సు పుట్టించింది. తేజస్సు వాయువుతో కలిసి రసతన్మాత్రల వలన జలాన్ని కలిగించింది. జలం తేజస్సుతో కలిసి గంధ తన్మాత్రల వలన పృథివిని పుట్టించింది. ఈ విధంగా ఆకాశానికి శబ్దగుణము, వాయువుకి శబ్ద స్పర్శ గుణాలు, తేజస్సుకి శబ్ద స్పర్శ రూపగుణాలు, జలానికి శబ్దము, స్పర్శ, రూప, రసగుణాలు, పృథివికి శబ్ద స్పర్శ రూప రస గంధ గుణాలు ఏర్పడ్డాయి. ఇవి అన్నీ ఉద్భవించడానికి అయినప్పటికీ అధిదేవతలకి, ఇంద్రియాలకి, తన్మాత్రలకి, మనస్సుకి సమైక్యత, పరస్పర సమన్వయం కుదరకపోవడం వలన సృష్టి కార్యం చేసే సామర్థ్యం కలగలేదు. వీళ్ళంతమంది ఇవి అన్నీ భగవంతుడిని ప్రార్థిస్తే విష్ణుమూర్తి కరుణించి తాను ప్రకృతితో కూడి 27 తత్వాలలో పంచభూతాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు, కాలము, ప్రకృతి, మహత్తు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ప్రవేశించి అన్నింటినీ సంఘాతపరిచాడు.
భగవంతుడు ప్రవేశించిన తర్వాత ఏకం చేయబడినటువంటి తత్వ సమూహమే విరాట్ పురుషుడుగా ఆవిర్భవించినటువంటి విరాట్ పురుషుడు అనబడే గర్భరూపంతో 1000 సంవత్సరాలున్నాడు. ఈ బ్రహ్మాండం నుంచే సృష్టి సమస్త కార్యరూపంగా వెలువడింది. విరాట్ పురుషుడు నుండి దైవము, ఆత్మ, కర్మ అనబడే శక్తిగా వ్యాపించి సృష్టియందు చైతన్యం ప్రవేశిస్తే ఈ చైతన్య శక్తికి రూపాలుగా ఏర్పడి వ్యక్తమయ్యే లక్షణం కూడా కలుగుతుంది. అప్పుడు అదే కర్మశక్తి వలన ప్రకృతి భేదాలు కలుగుతాయి. దాని యందు 10 విధాలైనటువంటి ప్రాణాలు స్పందిస్తాయి. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయ ఇన్ని శక్తులతో కూడినటువంటి ప్రజ్ఞ కలుగుతుంది. ఆధ్యాత్మం, ఆదిభూతం, ఆదిదైవం అనబడినటువంటి 3 భేదాలతో ఈ విరాట్ స్వరూపం జీవులకి తన ఆత్మగా మెలుగుతుంది. సమస్తానికి జీవమై పరమాత్మకి స్థానమై తొలి అవతారమైనటువంటి అవిరాట్ పురుషుని అంటే ఆ విరాట్ పురుషుని గర్భం నుంచి ఆ విరాట్ పురుషుడి తాలూకా గర్భం నుంచి భూతమయమైనటువంటి ఈ సమస్త విశ్వం పుట్టింది అని మైత్రేయుడు విదురుడికి చెప్పాడు. శ్రీహరి పరమాత్ముడు, ఈశ్వరుడు, అజుడు, ఆద్యుడు, అనంతుడు, అనంతమూర్తి, లక్ష్మీరమణుడు, నిర్వికారుడు, నిత్యమంగళ స్వరూపుడు, కరుణాసముద్రుడు, నిర్మల హృదయుడు, సమస్త శక్తిమంతుడు, కమలదళ నేత్రుడు, సకల బుధ సంస్థవనీయ చరిత్రుడు, పరమ పవిత్రుడు అని శుకుడు పరీక్షితుడికి చెప్పాడు. అయితే ఆ దివ్యమూర్తి అయినటువంటి విరాట్ పురుషుడికి నోరు ఏర్పడింది. అక్కడికి అగ్నిదేవుడు వాక్శక్తితో ప్రవేశించి దానివలన జీవుడు మాట్లాడగలుగుతూ ఉంటే నాలుక స్థానంలో వరుణుడు రసశక్తితో ప్రవేశిస్తే తరువాత నాసికారంధ్రాలు ఏర్పడి అందులో గ్రహణశక్తితో అశ్వనీ దేవతలు ప్రవేశించారు. చక్షుద్వయం ఏర్పడి రూపదర్శన శక్తితో అక్కడ సూర్యుడు ప్రవేశించితే చర్మం ఏర్పడి అక్కడ త్వగీంద్రియంతో వాయువు ప్రవేశించాడు. కర్ణద్వయం ఏర్పడినప్పుడు శబ్దగ్రహణ శక్తితో దిగ్దేవతలు ప్రవేశిస్తే చర్మం పైన వెంట్రుకలతో ఔషధులకు అధిపతులైనటువంటి దేవతలు అక్కడికి వచ్చి చేరారు. అప్పుడు పురుషాంగం ఏర్పడి అక్కడ సంతానోత్పత్తి శక్తితో ప్రజాపతి ప్రవేశించాడు. అయితే గుదస్థానంలో మల విసర్జన శక్తితో మిత్రుడు చేరాడు. చేతులు ఏర్పడగా ఇచ్చిపుచ్చుకునే శక్తితో ఇంద్రుడు ప్రవేశిస్తే పాదాలు ఏర్పడగానే గమన శక్తితో విష్ణువు ప్రవేశించాడు. హృదయము, మనస్సు ఏర్పడితే సంకల్ప వికల్ప శక్తితో చంద్రుడు అందులో ప్రవేశించాడు. అహంకారం ఏర్పడిన తరువాత కర్తవ్య పాలనా శక్తి అనే శక్తితో రుద్రుడు ప్రవేశించాడు. బుద్ధి, చిత్తం ఏర్పడిన తర్వాత గ్రహణ, విచక్షణ, విజ్ఞాన శక్తులతో బ్రహ్మ ప్రవేశించాడు. విరాట్ ఈ శ్రీహరి యొక్క మాయ బ్రహ్మను కూడా భ్రమలో పడవేస్తుంది. ఆ శ్రీహరిని అందరూ కొలుస్తారు. ఓ విదురా, భగవన్మహిమని వేదం కానీ, బ్రహ్మ కానీ, ఋషులు కానీ, ఇంకెవ్వరూ కానీ ఇంతవరకు సంపూర్ణంగా తెలుసుకోలేకపోయారు. ఇంతవరకు తెలుసుకుని కృతజ్ఞులమై ఆ మహిమాన్వితిని కొలుచుకోవాలి అని మైత్రేయుడు చెప్పాడు.